జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హిందూ ధర్మం దేవాలయాల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి. అవుట్ఫ్లో డ్రైన్లలో డీజిలింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. నకిలీ మద్యం కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ పై ఫిర్యాదు. డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, లీగల్ సెల్ ప్రెసిడెంట్. కర్నూలుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కావేరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీస్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బయలుదేరింది. బేరగుండం, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరవరం, మియాపూర్ అలివ్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరింది. ఇక శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 20 మంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇక బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. బస్ ఫిట్నెస్ వ్యాలిడిటీకి 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో బైక్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్గమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండపవులూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని తెలిపారు. Petrol tank exploded. Hey, logo down here. Jammed off the preliminary reports. That's why they are not able to. Not many of the people are not able to see. Yeah, logo down here. Come out and then bikes have been lost. It is very sad. Not sure. Coming the hospital for announcing expiration. That really means a lot. Karnool is the state of Haiti. And also I'd like to CBN garu Swami garu. హిందూ ధర్మం దేవాలయాల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. స్వామివారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపించడం ఆనవాయితీగా వస్తుందని 2006 నుండి స్వామివారి భక్తుడైన మండవ కుటుంబరావు ప్రతి నెల టీటీడీకి కూరగాయలను పంపిస్తున్నారని చెప్పారు. కుటుంబరావు మన మధ్య లేకపోయినా వారి కుటుంబ సభ్యులు ఆనవాయితీని కొనసాగిస్తున్నారని తెలిపారు. గవర్నరేట్ లో 23వ డివిజన్ కార్పొరేటర్ నేలిబండ్ల బాలస్వామి ఆఫీస్ వద్ద టీటీడీ దేవస్థానం అన్నదాత కార్యక్రమాన్ని 10 టన్నుల కూరగాయల లారీని పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్
నేలిబండ్ల బాలస్వామి హాజరై వాహన పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి భక్తులు తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపించడం జరుగుతుందన్నారు. మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల నుండి కూడా స్వామివారికి భక్తులు కూరగాయలను పంపిస్తున్నారు. 2006 నుండి మండవ కుటుంబరావు ప్రతి నెల స్వామివారికి 10 టన్నుల కూరగాయలు పంపిస్తారన్నారు. ఆయన తదనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని చెప్పారు. గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 2006 నుంచి పెద్దలు కీర్తిశేషులు స్వామివారి భక్తులు అయినటువంటి మండవ కుటుంబరారు ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రతి నెల కూడా స్వామివారి అన్నదానానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు విజయవాడ నుంచి పంపించేవాళ్ళు. ఎన్నోసార్లు ఆయన బతుకున్నప్పుడు మరి నా చేతుల మీదుగానే అనేకసార్లు జెండా ఊపి పంపించడం జరిగింది. ప్రతి నెల పంపించేవాళ్ళు కూరగాయలు. ఇవాళ ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అయినా సరే మరి వారి కుటుంబ సభ్యులు కానీ అందరి సహకారంతో నిత్యం కూడా స్వామివారికి ఇక్కడి నుంచి విజయవాడ నగరం నుంచి కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ 23వ డివిజను కార్పొరేటరు, ఫ్లోర్ లీడరు నెల్లిబండ్ల బాలస్వామి, అలాగే ఇక్కడ సాయి గారు, బాబు అందరం డివిజన్ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఏది ఏమైనా అందరం కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో అనేక మంది అనేక రకాలుగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. మళ్ళీ దాన్ని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద తిరుపతి మరి 10 టన్నుల కూరగాయల లోడు విజయవాడ నుంచి మరి మండవ కుటుంబరావు గారు 2006 నుంచి కూడా మరి ప్రతి నెల ఒక 10 టన్నులు కూరగాయలు మండవ కుటుంబరావు గారు పంపిస్తూ ఉండేవాళ్ళు. మరి 3 సంవత్సరాల క్రితం మండవ కుటుంబరావు గారు కాలం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి కూడా నాగు మరి వెజిటబుల్ మార్కెట్ నాగు దాని బాధ్యతలు తీసుకొని క్రమం తప్పకుండా స్వామివారికి మరి కూరగాయలు పంపిస్తూ రావడం జరుగుతుంది. మరి స్వామివారి యొక్క కృపకు అందరం పాత్రులు కావాలని మరి ఈరోజు 23వ డివిజన్ మా ఆఫీస్ దగ్గర నుంచి ఈ లారీ పంపించడం కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు బోండా ఓమేశ్వరరావు గారి చేతుల మీదుగా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్ని దానంలో కన్నా అన్నదానము ఎంతో మిన్న. అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమలలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నాటి వరకు వందల వేల నుంచి లక్షల వరకు అన్నదానం జరుగుతుంది అక్కడ. అలాగే మన కృష్ణా జిల్లా వాసి మండవ కుటుంబరావు 2006లో తిరుమల వెళ్ళి అప్పట్లో కనుమూరు బాబురాజు గారితో మాట్లాడి మేము ఇలా కూరగాయలు పంపిస్తాం, అక్కడ జరిగే అవకతవకలు గ్రహించి కుటుంబరావు గారు అలా కాదు, అన్నదానానికి కావాల్సిన కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు సేకరించి మేము ఫ్రీగా పంపిస్తాం, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే అప్పుడు మన బాబురాజు గారు అక్కడి నుంచి వ్యాన్ పంపించడం జరిగింది విజయవాడకి. అలాగే నెలకి 10 టన్నులు చొప్పున కూరగాయలు కుటుంబరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఆయన కాలం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి నెల 10 టన్నులు విజయవాడ భక్తులందరి సహకారంతో మనం అక్కడ జరిగే అన్నదాన ప్రసాదానికి 10 టన్నులు అంటే రోజుకి 8,000 కిలోలు కూరగాయలు కటింగ్ అవుతుందండి. మనం పంపించే వ్యాన్ 1 డేలో అయిపోతుంది అక్కడ. అలాగే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల మదనపల్లి, అనంతపురం అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల నుంచి కూరగాయలు స్వామివారి ప్రసాదం. తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా బయట ప్రపంచంలో చూపిన మార్పులు, సాంకేతికంగా వస్తున్న మార్పులను గమనిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు సృజనాత్మకతతో ప్రాజెక్ట్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషంత్ రెడ్డి, క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవనీకాంత్ రెడ్డి అన్నారు. ఇక పుస్తక పరిజ్ఞానంతో పాటు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు మన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులతో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసేందుకు పెనమలూరు సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్సోటెటెన్షియల్ పేరిట ఎక్సోను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరు విజయబాబు, ప్రిన్సిపల్ హరిమరన్ క్రౌర్ కపాని ప్రారంభించారు. స్క్రాఫ్ ఆర్ట్, బయోడైవర్సిటీ డాక్యుమెంటరీలు, క్లైమేట్ యాక్షన్ వెబ్సైట్లు, ఎడ్యుకేషనల్ టాయ్స్, రోబోటిక్స్ మరియు
ఆండ్రాయిడ్ యాప్స్ వంటి విభిన్న ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులకు సాంకేతిక ప్రతిభను మాత్రమే కాకుండా వారిలోని సామాజిక బాధ్యత భావాన్ని కూడా ప్రతిబింబించింది. క్లబ్లు విద్యార్థుల ఆలోచనలను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించాయి. HVR ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ CEO డాక్టర్ ఎబ్బి హర్షవర్ధన్ రెడ్డి, టెకీబోట్ CEO వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీశాంత్ రెడ్డి, క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవికాంత్ రెడ్డి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జగదీష్, SPEV అసోసియేషన్ ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ భాను చిత్ర న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు. ఇక విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. Ideation Fest of BIS. It's an annual affair where students during their activity clubs, they take up a theme and they work through design thinking to come up to a solution for whatever they have come up to find out a solution for. This year's theme is between screens and soul, because we believe that most of us we are hiding where there are so many screens which are there, and how students perceive that screen. Screen is not digital screen. Screen can be our thoughts, our views, our perspective. Even stereotypes can also become our, a barrier. So how do those screens take us away from our soul, and how do we reconnect with our soul? So through different clubs, whether it is Newsflash Club or Photography Club, Android App Club or Robotics, or even while they were trying to resurrect any kind of companies which are not working now, but how do we revive those companies? But they're using that theme and a design thinking cycle. They've actually come up with their solutions while connecting with the theme. So what you see today is how the students are bridging the gap from the screens to reaching to their own self and seeing that yes, we are aware of our own self today by being able to break that barrier of those screens and reaching to our soul. ఇవాళ జరిగే ఈవెంట్ ఎక్స్‌పోటెన్షియల్ అండి, బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో. ఎక్స్‌పోటెన్షియల్ స్పెషాలిటీ ఏంటంటే చిల్డ్రన్ ఇప్పుడు మన వరల్డ్లో జరిగే వేరియస్ కాంప్లెక్స్ ఇష్యూస్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ యాక్షన్ కానీ అదర్వైజ్ ద ఫోటోగ్రఫీలో కానీ దే టేకప్ దీ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ వాళ్ళ ఓన్ వేలో యూనిక్ సొల్యూషన్స్తో, యూనిక్ ఐడియాస్తో, ఇన్నోవేషన్తో they come up and our projects and they show those projects to the people అన్నమాట. సో ఇదేంటంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నదే క్లాస్ రూమ్లోనే కాకుండా మా కరికులం కానీ మా టీచింగ్ కానీ ఎలా ఉంటుందంటే వీ నీడ్ పీపుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో. వాళ్ళు సిటిజన్స్ అయ్యి దే హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో బికాస్ వీఆర్ సీయింగ్ వేరియస్ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద వరల్డ్. సో మా పిల్లలు ఆ ప్రాబ్లమ్స్కి వాళ్ళ వేలో వాళ్ళ డిఫరెంట్ యూనిక్ థాట్ఫుల్నెస్తో ఎలాంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వస్తున్నారు అనేది ఈ ఎక్స్‌పోటెన్షియల్ యూనిక్ ఈవెంట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 25 to 30 మోడల్స్ ఉన్నాయి దీనిలో. అండ్ వాటిల్లో కొన్ని మోడల్స్ ఏంటంటే రెజరక్ట్ ద డెడ్. సో రెజరక్ట్ ద డెడ్ అంటే మనం ఇంకేంటో అనుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ సమ్ కంపెనీస్ వాళ్ళ ఐడియాస్ అండ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ చాలా బాగున్నా ఆ కంపెనీస్ ముందుకు వెళ్ళలేకపోయాయి. అవి వై ఇట్ హ్యాపెన్. సో దాన్ని మనం ఎలా చేస్తే, ఏ పర్సెప్షన్తో చూస్తే ఆ కంపెనీస్ మళ్ళీ రివైవ్ అయ్యి దే కెన్ థ్రైవ్. సో అలాంటి సొల్యూషన్స్తో మన పిల్లలు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 12 వరకు, అంటే MY1 నుంచి PY4 నుంచి అండ్ DP2 వరకు వీ హ్యావ్ ఆ స్టూడెంట్స్ కండక్టింగ్ ద ఈవెంట్స్. అందరికి నమస్కారం అండి. మనకి బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇవాళ ఎక్స్‌పోనెన్షియల్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీంట్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని వివిధ రంగాల్లో వాళ్ళు ప్రదర్శించి దానిని అసెస్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే విజేతలుగా ఉంటారో వారికి రేపు వచ్చేసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీంట్లో అభినందించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని వాళ్ళ సృజనాత్మకతని వివిధ రంగాల్లో, అంటే మన కేవలము క్లాస్ రూమ్లో పాఠ్యాంశాల్లో చెప్పిన విషయాలు కాకుండా బయట ప్రపంచంలో వాళ్ళు చూసినటువంటి మార్పులు, అట్లాగే ఈ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ గమనిస్తూ దాన్ని ఏ విధంగా మనము ఒక కొత్తదనంతో, ఒక నవీనతతో వాటిని తయారు చేయడం కానీ లేదా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ వాటిలో ఎట్లా ప్రోత్సహించవచ్చు అనే దానికి ఒక చక్కటి వేదికగా పనికొస్తుంది. మేమందరం కూడా ముగ్గురం వచ్చాం, వివిధ రంగాల నుంచి కూడా జడ్జెస్ పిలిచారు, ఎందుకంటే ఒక ఫెయిర్ ప్రాసెస్గా ఉండాలని. ఇప్పటివరకు అయితే చూస్తుంటే పిల్లలు నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే
పుస్తకాలకు సంబంధం లేకుండా చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ఆలోచన లోతు కూడా చూస్తూ ఉంటే మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో ఐ విష్ ద స్కూల్ వెరీ బ్రైట్ సక్సెస్ ఇన్ ఆర్గనైజింగ్ దీస్ ఈవెంట్స్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ వలన మనం ఏదైతే ఇప్పుడు భారతదేశం యొక్క పురోగతిని చెప్తున్నామో, డెమోగ్రఫిక్ డివిడెండ్ చెప్తున్నాం కదా, మన చాలా యంగ్ దేశం అని చెప్పేసి. సో ప్రపంచంతో పోటీ పడడానికి మన పిల్లల్లో ఇటువంటి సృజనాత్మకతని మనము పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో చేపట్టినటువంటి మేనేజ్మెంట్ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. రోజు ఇక్కడ బ్లూమింగ్డేల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఈవెంట్లో జడ్జి కింద వచ్చాను నేను వైజాగ్ నుంచి. సో ఈ సెషన్లో బేసిక్గా వాళ్ళు పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫామ్స్లో, అంటే ఫోటోగ్రఫీ కానివ్వండి, స్కల్ప్చర్, మన స్కల్ప్చర్స్ ఫామ్లో కానివ్వండి, ప్రజెంటేషన్స్ పర్ఫార్మెన్సెస్లో కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఫామ్లో కానివ్వండి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు చూపెడుతున్నారు ఇక్కడ. అయితే చూపిస్తున్నప్పుడు అక్కడ థీమ్ ఉంది. థీమ్ ఏంటి అంటే స్క్రీన్స్ వర్సెస్ సౌల్. అంటే మనం ఇంటర్నల్గా ఎలా ఉంటున్నాం, బయటికి మనం ఎలా అపియర్ చేస్తున్నాం. అలాగే మన డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి ఇప్పుడు, మా మొబైల్స్ కానీ, జనాలందరూ దీంట్లోనే ఉంటున్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఎవరు ఉండట్లేదు. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నింటినీ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట డిఫరెంట్ ఫామ్స్లో. సో అది మేమందరం ఇక్కడ జడ్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో రూటీన్ అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకి. దే ఆర్ రూటీన్ నుంచి బయటికి రావడం అనేది జరగట్లేదు ఎక్కడ కూడా. బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ఓన్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ ఒక ఇండివిజువల్కి. అందరిలాగే ఉండడం కాకుండా వాళ్ళు ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని అలా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈజ్ ఈరోజు జరుగుతున్న దాంట్లో దట్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ ఐ అప్రిషియేట్ బ్లూమింగ్డేల్ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళని ఐ అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్. అండ్ బ్లూమింగ్డేలే కాకుండా మిగతా స్కూల్స్ కూడా వీళ్ళ నుంచి ఇది నేర్చుకుని వాళ్ళు అప్లై చేయాలని కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Foremost, I congratulate the school for conducting this kind of an event. And the best thing about the school is, like, you know, it makes the children think beyond the curriculum. That is the best thing about the school. And also, when we have seen couple of presentations, and we are really mesmerized by seeing the presentation, because they are thinking like out of the box. What we always say, no, you should think out of the box. And the children are really implying here in the school. And I wish the school and the management and the children and the mentors of the school all the very best. Thank you. Welcome to Bloomingdale International School, and welcome to Expotential 2025. This is a trademark event which promotes innovation and futuristic thoughts of the students, how students take actions from classroom to the world. Thank you very much. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పిన వారిలో మార్పు రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన గొప్పని చెప్పడానికి జగన్ కు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దే అని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో మద్యం ద్వారా కోట్లు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఇక నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు అని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మరత భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా
చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని అవుట్ ఫాలో డ్రైన్లలో డీజిలింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ దయాన చంద్రయ్య అన్నారు. నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డీజిలింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి వీధి, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ రోడ్డు, కొత్త వంతెన, బీఆర్డీఎస్ రోడ్డు, ఎర్రకట్ట, కేఎల్ రావు రోడ్డు, కలరా హాస్పిటల్, కేటీ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ మరియు అవుట్ఫ్లో డ్రైన్లో జరుగుతున్న డీజిటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేఎల్ రావు అవుట్ఫ్లో డ్రైన్ల వద్ద ఎక్స్లేటర్తో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దృశ్య అవుట్ఫ్లో డ్రైన్లలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డీజిలింగ్ పనులకు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఎర్రకట్ట రోడ్లో గుంతలు ఎక్కువగా ఉండటం గమనించిన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని, నగరంలో గుంతలు ఎక్కడా లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా ఉన్నచో వెంటనే వాటిపై పాత వర్క్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలరా హాస్పిటల్ వద్ద ఉన్న కల్వర్టుకు గ్రేటింగ్లు చేయాలని, వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ అయ్యారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, పయ్యువుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్ వివిధ అంశాలపై చర్చించారు. సర్వీస్ ఇనం భూముల పరిష్కారానికి విధానాన్ని రూపొందించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇక సర్వీస్ ఇనం భూములపై అధ్యయనానికి దేవాదాయ శాఖ అధికారులు, తహసీల్దార్లకు 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించారు. చంద్రబాబు, లోకేష్ కృషితో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలకు భూముల కేటాయింపు విధానంపై చర్చించారు. కల్తీ మద్యంపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ విషయంపై ప్రశ్నించినా వైసీపీ నేతలపై బురద చెల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను తప్పుదారి పట్టించారు అని ఆరోపించారు. ఇక టెలికాం, ఐటీ ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. కల్తీ మద్యం కేసులో నిజాన్ని నిగ్గు తేల్చాలని ఏపీ డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన వారిపైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తనపై నకిలీ మద్యం కేసు పెట్టించి చంద్రబాబు వ్యక్తిత్వ వాహనానికి పాటలు పాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ఉద్యమ బాట పట్టిందని మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు.
వైసీపీ ప్రారంభించిన కోటి సదకాల కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతుందని చెప్పారు. 16 నెలల కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టం చేశారు. సింగ్ నగరాల్లోని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు కేంద్రంతో పోరాడి సాధించామన్నారు. వాటిలో ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇక చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు గాంధీనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి హోమరణం అందజేస్తామన్నారు. ఇక అనంతరం ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుక్కలు అనిత, కొండయ్యగుంట ఎం మల్లేశ్వరి, ఊసరపు దేవి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నర్సీపట్నం ఆయన వెళ్ళి చూసిన రోజునే ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం అని చెప్పని ఒక పార్టీకి ఒక కార్యక్రమానికి దిశ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు అంటే నవంబర్ చివరి వరకు కూడా ఈ నెల 9 నుంచి వచ్చే నెలాఖరు వరకు కూడా గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాలతో తీసుకున్నటువంటి మొత్తం అన్నీ ఆయన సబ్మిట్ చేసేంత వరకు అందులో భాగంగా ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీ ఆదేశించినటువంటి కోటి సంతకాలని సేకరిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేషమైనటువంటి మద్దతు వస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారందరూ కూడా పూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఏదైతే ర్యాలీలు నిర్వహించమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో దానికి తగ్గట్టుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కానీ, ప్రజలు కానీ, వైద్య విద్యార్థులు కానీ, ఇతర అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కానీ, మనకున్నటువంటి అనుబంధ సంస్థలు కానీ, పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర నుంచి ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్, గాంధీనగరం ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసాం. మనం అందరం కూడా కలిసి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే వివిధ రాజకీయ పార్టీలు కలిసి వచ్చేటటువంటి లీడర్స్, కలిసి వచ్చేటటువంటి సంఘాలను అన్నిటినీ కూడా కలుపుకుని 28వ తారీఖున పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలి అని చెప్పని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున భారీ ర్యాలీ తీయబోతా ఉంది. ఇందులో అందరూ పాల్గొనాలని చెప్పని కోరుతాను. ఏంటి అసలు ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని చెప్పని అడిగితే, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సందర్భంలో మెడికల్ కాలేజీల్ని 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 7 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయితే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ 10 మెడికల్ కాలేజీలు సంబంధించి 5,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయొచ్చు. పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
హిందూ ధర్మం దేవాలయాల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి. అవుట్ఫ్లో డ్రైన్లలో డీజిలింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. నకిలీ మద్యం కేసులో IVRS కాల్స్ పై ఫిర్యాదు. డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, లీగల్ సెల్ ప్రెసిడెంట్. ఇవి వాల్టి బులెటిన్లోని అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. నమస్తే.